ఒక స్టోరీ చెప్తాను మామ. ఒక చిన్న టౌన్‌లో అర్జున్, కిరణ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇద్దరికీ పెద్దగా టాలెంట్ లేదు. చాలా యావరేజ్ అబ్బాయిలు. కానీ అర్జున్‌కి ఒక కల ఉండేది. లైఫ్‌లో పెద్దగా ఎదగాలి అని. కిరణ్ కూడా సేమ్ యావరేజ్ మార్క్స్, యావరేజ్ ఫ్యామిలీ, యావరేజ్ డ్రీమ్స్. స్కూల్ అయిపోయాక అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కిరణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ 2 నిర్ణయాలు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. వినాలి మామ, ఇది చాలా ఇంపార్టెంట్. అర్జున్ ఒకరోజు ఒక పుస్తకం చదివాడు. డిసిప్లిన్ అంటే ఇప్పుడు కావలసిన దానికి, నీకు నిజంగా కావలసిన దానికి మధ్య సరైన ఎంపిక చేయడం. ఆ మాట వాడి మనసులో బలంగా తగిలింది. ఆ రోజు నుంచి అర్జున్ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేస్తాడు. స్క్రోలింగ్ లేదు, స్నూజ్ లేదు. కళ్ళు తెరిచిన వెంటనే ఒకే ఒక్క ఆలోచన, ఇక్కడి నుంచి మారాలి. ప్రతిరోజు ఒక స్కిల్, ప్రతిరోజు ఒక పేజీ పుస్తకం, ప్రతిరోజు చిన్న అడుగు అయినా ముందుకు. 3 అప్పుడు చేస్తే అది హాబీ, 3 లేకపోయినా చేస్తే అది డిసిప్లిన్. ఇంకా కిరణ్, వాడు కూడా మొదట ట్రై చేశాడు. ఒక నెల, ఒక్కరోజు ఎక్కువగా పడుకుంటే ఏమవుతుంది అని అనుకున్నాడు. ఆ ఒక్కరోజుగా మిగల్లేదు. అది అలవాటైంది. కాంప్రమైజ్ అవుతూ బ్రతికే వాళ్ళ దగ్గరే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉందా? లేదు మామ, వాళ్ళ దగ్గర ఒకటే ఉంది, నిరంతరంగా చేయటం. ఒకరోజు చేస్తే టాలెంట్, రోజు చేస్తే స్కిల్ ప్లస్ కన్సిస్టెన్సీ, రిజల్ట్స్. 5 సంవత్సరాల తర్వాత అర్జున్ అదే వ్యక్తి కాదు. రోజుకు ఒక పేజీ చదివాడు. సంవత్సరాలు గడిచేసరికి డజన్ల కొద్దీ పుస్తకాలు పూర్తయ్యాయి. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేశాడు. అతని శరీరం మారిపోయింది. కాంపౌండ్ ఎఫెక్ట్ తెలుసా? రోజుకు 1% మెరుగైతే 1 సంవత్సరం తర్వాత అది భారీ మార్పుగా కనిపిస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది మ్యాథ్, ఇది డిసిప్లిన్. నా దగ్గర పెద్ద టాలెంట్ లేదు, కానీ రోజు చేయడం మాత్రం ఆపలేదు. ఇంకా కిరణ్, వాడిప్పటికీ అదే చోటున్నాడు, అదే ఊరు, అదే రొటీన్, అదే కంప్లైంట్స్. అర్జున్ డిసిప్లిన్ ఎంచుకున్నాడు, కిరణ్ కంఫర్ట్ ఎంచుకున్నాడు. అర్జున్ ఈరోజు కష్టం ఎంచుకున్నాడు, రేపటి సౌకర్యం కోసం. కిరణ్ ఈరోజు సౌకర్యం ఎంచుకున్నాడు, రేపటి కష్టం కోసం. మన మెదడుకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఏ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తే ఆ పనికి సంబంధించిన న్యూరల్ మార్గాలు బలపడతాయి. జేమ్స్ క్లియర్ ఒక గొప్ప మాట చెప్పాడు. నువ్వు నీ లక్ష్యాల స్థాయికి ఎదగవు, నీ వ్యవస్థల స్థాయికి పడిపోతావు. అర్జున్ లక్ష్యాల మీద ఆధారపడలేదు, సిస్టమ్స్ నిర్మించాడు. నువ్వు ఒక చిన్న సిస్టమ్ ఎంచుకో. ఉదయం మొదటి 10 నిమిషాలు ఫోన్ చూడకుండా ఒక మంచి ఆలోచనతో ప్రారంభించు. 30 రోజులు చేయి. నీ ఆలోచన విధానం మారడం మొదలవుతుంది.